తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. आधार कार्ड फेल हो जाएगा इतना परिचय इतना कॉलेज का తెనాలిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కొరడా జులిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 టౌన్ పరిధిలో సరైన కారణం లేకుండా రాత్రి వేళల్లో బయటకు రోడ్ల మీద తిరిగే వారిపై కూడా సిఐ సాంబశివరావు నేతృత్వంలో కూడా తనిఖీలు చేస్తూ వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు శనివారం రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు 3 టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు గుర్తించారు ఏంటన్నది కూడా సిఐ సాంబశివరావు గారు మనతో పాటు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 3 టౌన్ పిఎస్ పరిధిలో నిరంతరాయంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏం గుర్తించారు ఈరోజు? అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా మా తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 to 7 విజువల్ పోలీసింగ్, ఆ తర్వాత టౌన్ న్యూసెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం. అందులో భాగంగానే ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది ఇళ్ల చుట్టుపక్కల, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో షాపుల్లో నుంచి మద్యం తెచ్చుకొని ఆ మద్యాన్ని ఓపెన్ ప్లేస్లో తాగుతా ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా 10 to 12 o'clock దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అందులో కొంతమంది పట్టుబట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఇంకా పబ్లిక్ మూవ్మెంట్ ఇంకా కొంత ఉంది, మిగతా రోజుల్లో ఉండదు. అందువల్ల ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈవినింగ్ 5 o'clock నుంచి ఇప్పుడు దాకా కూడా ఆల్ లాడ్జెస్ చెక్ చేయడం, అదేవిధంగా అనాథరైజ్డ్గా ఎవరైతే రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నారో, అన్నెసరిగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించి ఎందుకు తిరుగుతున్నారు అనేటువంటి కారణాల గురించి ఆరా తీస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా లాడ్జీలు చెక్ చేసాం. లాడ్జీల్లో కొంతమంది జంటలకు కూడా లాడ్జీలు ఇస్తూ ఉన్నారు, కొంతమంది ఆల్కహాల్ సేవిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రీసెంట్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వితౌట్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడి కార్డు వాళ్ళకి కానీ రూమ్లు ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్. రీసెంట్గా ఒక అతను ఏం చేయబడే లాడ్జీలు అనేది మనందరికీ తెలుసు. మేము వెళ్ళి తలుపు కొట్టబోతే ఆయన చనిపోయి ఉండేటువంటి సూసైడ్ చేసుకొని. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టౌన్లో ఎక్కడ కూడా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు జరగకుండా, ప్రజల సాధారణ జనజీవనానికి ఎవరు ఇబ్బంది కలిగించకుండా, ఎలాంటి రౌడీ మూకలు నైట్ టైంలో ముఖ్యంగా 10 గంటల నుంచి 12 దాకా 2 ఆట సినిమా వదిలిన దాకా వాళ్ళ మూమెంట్ కట్టడి చేస్తేనే ఈ పట్టణం సురక్షితంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రతిరోజు కూడా మా స్టేషన్లో రొటీన్ డ్యూటీ చేసుకుంటానే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ మీద, మైనర్ డ్రైవింగ్ మీద, వితౌట్ డ్రైవింగ్ లైసెన్సు డ్రైవ్ చేసే వాళ్ళందరి మీద దృష్టి పెట్టబట్టి 20 రోజుల్లో కొద్దిగా పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి పిటిషనర్స్ సంఖ్య తగ్గింది. అదేవిధంగా ముఖ్యంగా ఇది రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో కుర్రకారు ఇక్కడ రావడం,
ఇక మద్యపానం అక్కడే తీసుకోవడం, ధూమపానం అక్కడే తీసుకోవడం, అదేవిధంగా వచ్చేపోయేటువంటి పాసెంజర్స్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మేము మా ఎస్ఐలు అనుకుంది పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పోయేటప్పుడు తప్పనిసరిగా రైల్వే స్టేషన్ మీదుగానే మా ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా టైమ్లీ క్లోజ్ చేపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అసహాయ కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ పోలీస్ స్టేషన్ తరలించడం, వాళ్ళ మీద కొన్ని న్యూసెన్స్ కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నాం. కాబట్టి పట్టణంలో ప్రజలకి ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలన్నటువంటి సత్సంగంతో గౌరవ ఎస్పీ గారు, గౌరవ డిఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తాం. సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మీరు గంజాయి పాత నేరస్తులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం, అట్లాగే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వటం అవి చేస్తూ ఉన్నారు. వారి కదలికల మీద, వారి యాక్టివిటీస్ మీద ఏ విధంగా దృష్టి సారించారు? వారికి మీరు చేసే హెచ్చరికలు ఏంటి? ముఖ్యంగా గంజాయి ఎఫెక్ట్ వల్ల యువత ఎంత చెడిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్, అదేవిధంగా సాధారణ ప్రజానికానికి వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, స్వతహాగా వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటా వాళ్ళ తల్లిదండ్రులకి ఇక భరించరానటువంటి భారంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. దీని మూలంగానే రీసెంట్గా నా ముందున్నటువంటి సిఐ గారు, డిఎస్పీ గారి పర్యవేక్షణలో రైళ్లు చేసి దాదాపు 10 కేసుల దాకా కట్టారు. ఒక 30 మంది దాకా రిమాండ్ పంపించడం అనేది కూడా జరిగింది. వీళ్ళందరినీ నిన్న పిలిపించి మరొకసారి వీళ్ళకి ఎవరైతే లింక్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి అనే వాళ్ళు ఎక్కడా కూడా ఈ పట్టణంలో కనిపించడానికి తావేలేదని ఆ ఉద్దేశపరంగా ఉద్యోగం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రౌడీ షీటర్లు, తెనాలి పట్టణం అనగానే మాకు గతంలో మేము సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి తెనాల్లో రౌడీ మొక్కలు ఎక్కువ ఉంటారనేది మా దృష్టిలో ఉంది. కాబట్టి ఛార్జీ తీసుకున్న కొన్ని రోజులకే టౌన్లో ఉన్నటువంటి మొత్తం రౌడీ షీటర్లు మొత్తాన్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పట్ల కొంతమంది ఆఫీసర్స్కి కొంతమంది రౌడీ షీటర్ని, కొంతమంది హెడ్ కానిస్టేబుల్, కొంతమంది రౌడీ షీటర్ని అలా ఇవ్వటం, వాళ్ళు ప్రతి ఆదివారం కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ పిలిపించడం, వాళ్ళ కదలికలను గమనించడం, కొంతమంది రౌడీ షీటర్ల ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు సాధారణ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఒక 10 సంవత్సరాల పాటు ఎలాంటి నేర చరిత్ర లేకపోతే వాళ్ళ రౌడీ షీట్లు కూడా గౌరవ డిఎస్పీ గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారి పర్మిషన్తో దాదాపు 250 షీట్లు క్లోజ్ చేశారంటే వాళ్ళందరూ కూడా మంచి నడవడికి అలవాటు పడ్డారు కాబట్టి షీట్లు క్లోజ్ చేశారు. కొంతమంది యాక్టివ్ రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిఘా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి చర్య పట్ల నిఘా ఉంటుంది. కేసు అంపట కేసు పెంచుకుంటా పోతే వాళ్ళు వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు పెద్ద డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, కానీ రౌడీ షీటర్ల పిల్లలు అనేటువంటి మచ్చపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మంచి నడవడి కలిగి ఉంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు క్లోజ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించాలా. కాదు గీదు అని పోలీసులకు సవాలు విసిరే విధంగా, సంఘానికి సవాలు విసిరే విధంగా రౌడీ షీటర్లు కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తాం. అట్లాగే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రాత్రి సమయాల్లో కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు. అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసులు, అత్యవసర పనుల మీద రావచ్చు, కొంతమంది వివిధ కార్యకలాపాల మీద రావచ్చు. ప్రధానంగా దీనిపై ప్రజలకు మీరు ముఖ్య సూచన చేసేది? ఇప్పుడు మీరు గమనించారు, కొంతమంది చెక్ చేశారు, యువతలాగానే ఉన్నారు. వాళ్ళ హావభావాలు గమనిస్తే కొద్దిగా అనుమానం వచ్చింది. జనరల్గా చెక్ చేస్తే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, తర్వాత ట్రైన్ టికెట్ ఉంది. ఓకే, మనం గమనించాం, నిజంగా రీజన్ ఉంది కాబట్టి పంపించేసాం. కొంతమంది అన్వాంటెడ్లీ రోడ్డు నెంబర్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. మెడికేషన్ కోసం వస్తారు కొంతమంది, హాస్పిటలైజ్ అయి ఉంటారు, వాళ్ళ బంధువుల కోసం కొంతమంది వెళ్తారు. ఇందాక చెక్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది సార్, మా వాళ్ళు గుంటూరులో యాక్సిడెంట్ అయింది, పోతూ ఉన్నారు, ట్రిపుల్ రైడింగ్ పోతూ ఉన్నారు. సో వాళ్ళని విచారణ చేసిన తర్వాత నిజంగానే యాక్సిడెంట్ అని తేలింది, పంపించాం. కారణం లేకుండా రోడ్డు మీద తిరిగితే మాత్రం 11 గంటల తర్వాత చాలా ఇబ్బంది పడతారని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వాళ్ళ పూర్వపరాలన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ మా దగ్గర ఉన్నటువంటి థంబ్ ఇంప్రెషన్ మీద వాళ్ళని పూర్వ చరిత్ర, నేర చరిత్ర ఉందా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి మెకానిజం కూడా మా దగ్గర ఉంది. కాబట్టి అది కూడా చెక్ చేస్తాం. అలా కొంతమంది పట్టుబడిన సందర్భాలు కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్ దగ్గర థంబ్ ఇంప్రెషన్ వేయించి దాని ద్వారా వాళ్ళ పూర్వ నేర చరిత్ర ఉందని వాళ్ళని తర్వాత కొన్ని కేసులు కూడా వాళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి అన్వాంటెడ్లీ ఎవరు కూడా 11 గంటల తర్వాత తిరగద్దు. షాపుల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, 10:30కి స్టార్ట్ చేసుకొని 11ంటికి క్లోజ్ చేసి కామ్గా ఇళ్ళకి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళకి నచ్చినట్టుగా టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు రన్ చేసుకుంటా ఉంటామంటే మర్యాద ఉండదని తెలియజేస్తాం.
ఖచ్చితంగా చూసుకుంటే కనుక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా సిఐ సాంబశివరావు చెప్తా ఉన్నారు. అట్లాగే రౌడీ షీటర్లు వారి కదలికల మీద, పాత నేరస్తుల కదలికల మీద, గంజాయి పాత నేరస్తుల కదలికల మీద కూడా పోలీస్ నిఘా ఎప్పుడు ఉంటుంది, వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీ షీట్ల నుంచి కూడా తప్పించుకోవచ్చని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎటువంటి కారణం లేకుండా అనవసరంగా కూడా రోడ్ల మీద తిరగొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి కూడా సిఐ సాంబశివరావు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వ్యాపారస్తులు కూడా హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా 10:30 సమయం నుంచి 11 గంటల మధ్యలోనే వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా మూసేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు శనివారం రాత్రి 12 గంటలు దాటుతా ఉంది. ఈ సమయంలో కూడా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా సిఐ సాంబశివరావు గారు, అట్లాగే ఎస్ఐలు ప్రకాశ్రావు, కరీముల్లా స్టాఫ్ మొత్తం కూడా రాత్రిపూట తిరుగుతూ కూడా అకారణంగా రోడ్ల మీదకి తిరిగి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ కొందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. आधार कार्ड फेल हो जा रहा हूँ. इतना परिचय है, इतना कॉलेज का